ఇక మార్నింగ్ న్యూస్ చూసుకుంటున్నట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి లగిచెర్ల పారిశ్రామిక పార్కుపై సర్కారు దూకుడు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ. లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్ 182.31 ఎకరాలు. అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి. పార్కులో పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు. 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. టీజీఐఐసికి మౌలిక వసతులు బాధ్యతలు. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల. సో లగిచెర్ల ఏమంటారు ఫార్మసిటీని కాకుండా రైతులు ఎప్పుడైతే ఉద్యమం చేసిరో, రైతులు ఎప్పుడైతే ఫార్మసిటీని ఖచ్చితంగా మాకు వద్దని చెప్పేసి బయటకు వచ్చి నిరసనలు ధర్నాలు చేసిండ్రో, దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని పారిశ్రామిక పార్క్ అని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనివల్ల ఎటువంటి హాని ఉండదు, ఎటువంటి కాలుష్యం కానీ పర్యావరణం కానీ దెబ్బతిన్నది అని చెప్పేసి సర్కారు మాట. ముందుగాల నోటిఫికేషన్ జారీ చేసింది. లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో ఎంత 643.34 ఎకరాలు ముందుగాల ఏమంటారు దీనికోసం పారిశ్రామిక పార్కు కోసం ముందుగాల సేకరించాలని చెప్పేసి సర్కార్ అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళార్థ సాధిక పారిశ్రామిక మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అది ఆదివారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల భూమిని సేకరించనున్నట్లుగా నోటిఫికేషన్ వెల్లడించింది. దీంట్లో లగిచెర్లలో 497 ఎకరాలు, హకీంపేటలో 146.34 ఎకరాలు. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోలపల్లి లగిచెర్ల మొన్న కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి విలేజ్, ఈ ఫార్మసిటీకి వ్యతిరేకంగా రైతులు మాత్రం ఒక ఎకరం కూడా, ఒక గుంట కూడా, ఒక సెంటీమీటర్ కూడా మేము ఈ భూమిని విడిచిపెట్టాం, ఈ భూమి మాకు కావాలని చెప్పేసి మా భూమిలో మేము ఉంటామని సర్కారుకు వ్యతిరేకంగా నిరసన చేసి ఏమంటారు సర్కారునే ప్రాజెక్టునే మార్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అదే లగిచెర్లలో. ఇప్పుడు అదే లగిచెర్లలో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చే ఉపాయం. సో వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసుకుంటున్నట్లయితే రాష్ట్రంపై తుఫాన్ ఎఫెక్ట్ చూస్తున్నాం కదా. వాతావరణం అయితే మొత్తం చల్లగా అయిపోయింది. రోజంతా మబ్బులు, పలు చోట్ల వర్షాలు, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో పలు జిల్లాల్లోనూ మబ్బులు కమ్మినాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం నుంచి ఉదయం చిరుజల్లులు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాలో 2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సో 1-2 అంటే తేలికపాటి వర్షాలు. ఈ పలు చోట్ల 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసిరట. ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి. పుదుచ్చేరిలో వర్ష బీభత్సం, 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వాన. సో పుదుచ్చేరి అక్కడ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాని కారణంగా ఇక్కడ తెలంగాణలో కూడా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసిరు. మిత్రులారా, ప్రజలారా, ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసిరు. సో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెబుతున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజనల్లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం.
మారుచుల మాట నమ్మి మోసపోవద్దు. రూపాయలు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీగా పూర్తి చేస్తాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినాం. గత సర్కార్ చేసిన అప్పులకు నెలకు 6,000 నుంచి 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. సో ముఖ్యమంత్రి నిన్న వారి నివాసం వద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. సో ఏమంటున్నా అంటే రైతు భరోసా సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అంటే జనవరి, ఇంకో నెల, ఈ నెల డిసెంబర్ కాక ఇంకో వచ్చే నెల, ఇంకో 2 నెలల తర్వాత అంటే సర్కార్ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి, ఇంతకుముందు సర్కార్ 10,000 ఉంటే వీళ్ళు 15,000 అంటే ఒక పంటకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినారు. అంటే ఏడాది ఎగ్గొట్టినట్టేనా? ఇక 15,000 రూపాయలు రైతులకు బాకీ ఉంది సర్కార్. 15,000 రూపాయలు ఈ ఏడాదితో పాటు కలిపేస్తారా, లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తారా అనే విషయం తెలియదు. కానీ మొత్తం మీద అయితే సంక్రాంతి తర్వాతనే రైతు భరోసా అని చెప్తున్నారు. గత సర్కారు చూసుకుంటున్నట్లయితే గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ పంటకు 5,000 6 నెలలకోసారి రైతుల ఖాతాలో జమ చేసేది. సో ఇప్పుడైతే ఏడాది వస్తుంది, ఓ దిక్కు ప్రజాపాలన పండుగలు, ఓ దిక్కు సర్కారు ఏడాది నిండిన పండుగలు చేసుకుంటున్నా కూడా ఇప్పటికైతే రైతులకు భరోసా కింద ₹1 కూడా పడలేదు. రుణమాఫీ కూడా అక్కడక్కడ ఇంకా కొరతనే ఉంది. ఈ 500 బోనస్ కూడా అన్ని సన్నాలకు ఇస్తామన్నారు. ఇప్పుడు దాంట్లో కూడా కొంత ఏమంటారు, దాంట్లో మార్చి ఈ ఓట్లకి ఈ సన్నాలకి అని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం కొరత. మరి సంక్రాంతి తర్వాత ఇస్తామంటుండు కానీ ఈ 15,000 కలిపి ఇస్తారా, లేకపోతే వచ్చే సంవత్సరం నుంచే మొదలు పెడతారా అనేది అయితే స్పష్టంగా చెప్పలే. ఇంకేమంటుండు, ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా, ఇది సోనియమ్మ గ్యారంటీ. ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి సోనియమ్మ గ్యారంటీ అని చెప్పేసి ఎలక్షన్లకు వచ్చిర్రు. సోనియా గాంధీ వచ్చే ఇక్కడ 6 గ్యారంటీలు ప్రకటించారు. 6 గ్యారంటీల సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా ఎంతవరకు అమలైనాయి? తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి పెద్దలంతా వచ్చి కూడా 6 గ్యారంటీలు చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎంతవరకు అమలవుతున్నాయి అవి? వచ్చే సీజన్లోనూ సన్నాకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారుచీల మాటలు నమ్మి మోసపోవద్దు. రూపాయలు 2 లక్షల రుణమాఫీని గ్యారంటీగా చేస్తాం. మీరు గ్యారంటీగా రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు ఒకవేళ నిజంగానే రైతులకు 100% రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేసిరు అనుకో, ఇంకెవరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇంకా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ మాటలు ప్రజలు ఎందుకు నమ్ముతారు? 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినాం. గత సర్కార్ చేసిన అప్పులకు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. మొన్న వరంగల్లో ఈ ప్రజాపాలన పండుగల సందర్భంగా వరంగల్లో మొత్తం లెక్క చెప్పిండు, మన రాష్ట్రానికి ఎంత వస్తున్నాయి. 18,000 కోట్లు వస్తే 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. తర్వాత ఇంకో 6,500 కోట్లు ఫస్ట్ తారీఖు నాడు పడే జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర వాటికి ఇంకో 5,000తోనే సర్కారును నడుపుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వరంగల్ సభలో మొత్తం ప్రకటించేసిండు. ఏంది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, వాటి ఖర్చులు ఎంత అనేది. సో 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం అని చెప్పేసి సర్కారు మాట్లాడుతున్నా, ప్రతిపక్షం మాత్రం అంత కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా లెక్కలు తీసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. నాకు తెలిసైతే ఈ 10 నెలల్లో సరిగ్గా అమలైన పథకం ఏదన్నా ఉందంటే అది మహాలక్ష్మి కింద వచ్చిన ఫ్రీ బస్సు పథకం. అంతకు మించి ఈ ఏడాదిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని గ్యారంటీలల్లా కోత 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 కోత. ఇప్పటికి 500 గ్యాస్ ఎంతమందికి వస్తుందండి? 500 గ్యాస్ మిగతా డబ్బులు రిటర్న్ వస్తున్నాయా? ఎంతమందికి పూర్తిగా రుణమాఫీ అయింది? ఎంతమందికి ఈ రైతు బంధు వచ్చింది?
వీళ్ళు చేసిన హామీలు ఏంటి? సరిగ్గా పూర్తి చేసిందంటే ఒక ఫ్రీ బస్, అంతకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రతి దగ్గర సమస్యే, ప్రతి డిపార్ట్మెంట్లో సమస్యే. చిన్నపిల్లలు గురుకులాల మీద దాని ఏమన్నా అంటే ప్రతిపక్షాల మీద నెట్టెక్కుట్రా. చిన్నపిల్లలకు తిండి పెట్టకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయా? వీళ్ళకు బియ్యం మార్చిస్తున్నాయా? మరి కమిటీ చేసిరు, ఆ కమిటీ ఏం చేస్తుందో చూడాలి. కానీ సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెబుతున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ అని పేర్కొన్నారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కొనసాగుతుందని, రాబోయే యాసంగిలోనూ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణమాఫీ 100% పూర్తయిందని పేర్కొన్నారు. ఒకటి అర ఎక్కడైనా మిగిలి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. మారుచీల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ సర్కార్ బకాయి పెట్టిన 7.625 crores రైతు బంధును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తు చేశారు. ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈనాడు మారువేషంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ రూపంలో ఉన్న మీ దగ్గరకు వస్తున్నాడు. ఈ మారుచీలను నమ్మకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుంది. ఇది సోనియమ్మ గ్యారంటీగా నేను చెబుతున్నా అని అన్నారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి కాలే కదా సారు, పూర్తి అయితే తర్వాత మా మాటలు, కానీ పూర్తి కాలేదు కదా. సో ఇది ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు రూపంలో వచ్చిన లేడీ. సో ఇప్పుడున్న బీఆర్ఎస్ బీజేపీ మీ దగ్గరకు వస్తున్న వాళ్ళ మాటలు నమ్మకండి, ఖచ్చితంగా మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో దిక్కు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరో రైతులంతా ఆయనకు మొరబెట్టుకుంటున్నట్టు, మాకు రైతు బంధు అవసరం లేదు సార్, రైతు పంటకు బోనస్ ఇస్తే చాలు, బోనస్ ఒకటి సరిపోద్ది అని చెప్పేసి రైతులే కోరుతున్నారు. సో రైతులకు ఏ విధమైన మంచి జరిగితే మేము కూడా ఆ విధంగానే నడుచుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి విషయం. సో దానికి మొత్తం మీద అయితే క్లారిటీ ఏంటి, సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలోకి రైతు బంధు పడబోతుంది అనేది ఇక్కడ విషయం. ఇక చూడాలా మరి ఇంకా దీన్ని కూడా మరి ఏమంటారు, రుణమాఫీ 15 ఆగస్టు తర్వాత ఇంకోసారి అన్నట్టు దీన్ని కూడా మళ్ళీ ఇంకేమైనా డేట్లు మార్చే ప్రయత్నం చేస్తారా, దీంట్లోనన్నా ఈ డేట్కే చేస్తారా అనేది చూడాలి. ఇక్కడ ఏమంటారు, దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం, సింహగర్జన వేదిక మాలల హెచ్చరిక, మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం, దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు, ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ ఏం చేసిందేంది, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం, మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు, పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి, ఆత్మ గౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్, పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు, రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కులాల వారీగా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేసే కుట్రలో భాగమే ఇది, ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిర్వహిస్తున్నాం, డిక్లరేషన్లో మాలలు. ఎవరిని, వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు, మాలల సింహగర్జనల కుట్రలను తిప్పికొడదాం, ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకుందాం, మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారు, రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు,
ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. జాతి ఆత్మగౌరవం కోసం పోరాడటం తప్ప నాడు కక్షగట్టి ఈడి ఐటీ దాడులు చేసినా భయపడేదే లేదని వెల్లడి. ఇదేమంటుండంటే దళితులను విభజిస్తే సహించేదే లేదు. విభజన ఎక్కడ జరుగుతుంది? సో గత 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం అంతా మాకు వచ్చే వాటా మాకు సరిగా రావడం లేదు, దీంట్లో ఎక్కువ శాతం మాలలే తీసుకుంటున్నారు, ఉద్యోగాలలో కావచ్చు, అన్ని విద్యారంగంలో కావచ్చు, అంతటా కూడా మేము జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం, మాలలు తక్కువ ఉన్నారు, సో మాకు ఎక్కువ రావాల్సింది మాలలు ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా ఏబిసిడి వర్గీకరణ ఎవరి వాటా వాళ్ళకి, ఎవరి ముద్ద వాళ్ళకి, ఎవరి జనాభా ఎంతుంటే ఆ జనాభా ప్రకారంగా వచ్చిన దాంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పంచుకుందాం. నాది పెద్ద కుటుంబం అయితే నాకు కొంచెం ఎక్కువ, నీ చిన్న కుటుంబం అయితే నీ కొంచెం తక్కువ. ఇదే ఏబిసిడి వర్గీకరణ. సో దళితులను విభజిస్తే సహించేది లేదట. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాకు కావాలి, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం అని చెప్పేసి తెలంగాణను విభజిస్తేనే కదా ఈరోజు మనం పరిపాలించుకుంటున్నాం. సో అయినంత మాత్రాన ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్ట, మనకు ఆ సంబంధాలు లేవా? సో వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటి అంటే క్లియర్గా ఏబిసిడి వర్గీకరణ, నీకెంతో నీవు తీసుకో, నాకెంతో నేను తీసుకుంటా. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటే ఎవరిది వాళ్ళు పంచుకోరా? సో దళితులను విభజిస్తే సహించలేదంటే దీంట్లో మీకు జరిగిన ఇబ్బంది ఏంటి? సో చూద్దాం. దళితులను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మాలల ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలను సహించేది లేదని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఆత్మ గౌరవం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ జరిగింది. సభకు మాలలు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను తిలోదకాలు ఇచ్చేందుకు కొందరు కులతత్వ మతతత్వ శక్తులు చేతుల్లో పావులుగా మారి కుట్రలు చేస్తున్నారని, భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ చర్యనైనా తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని, ఎస్సీలో ఏ కులమైనా వెనుకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని 2004లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. సింహగర్జన సభలో ఐక్యత చాటుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, వినోద్ కుమార్, మేడిపల్లి సత్యం, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, విజయ రామారావు, భవన్నాథ్ పాశ్వాన్, రాజేంద్ర పాల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సో సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఇక్కడ క్లియర్గా, సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది. మీ జనాభా ప్రకారం మీరు రిజర్వేషన్లు కానీ మీ జనాభా ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా వీళ్ళు కూడా చెప్పడం లేదు. వీళ్ళు కూడా దీనివల్ల మేము ఇది నష్టపోతున్నాం, ఇట్లా విభజించడం, ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా మా మాలలకు ఈ విధమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి క్లారిటీగా వీళ్ళు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సో అక్కడనేమో వాళ్ళు క్లియర్గా ఏబిసిడి ఎవరికి ఎంత వారు తీసుకోవాల్సిందే, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి వాటా వెళ్ళాల్సిందే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తవ్వే కొద్దీ అక్రమాలు, ఏఈఈ నికేష్ అక్రమాస్తులు 2000 కోట్లకు పైనే. అబ్బో, ఏసీబీ దర్యాప్తు ముమ్మరం, లాకర్స్ బినామీలపై నజర్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అడ్డగోలుగా ఎన్ఓసీలు, కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేస్ గుర్తింపు, అవినీతికి అండాగా ప్రజాప్రతినిధులు, రియల్టర్స్. నికేష్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు, నేడు ఏసీబీ కస్టడీలోకి. అగ్గో, తవ్వుతున్న కొద్దీ వెళ్తూనే ఉన్నాయట సీమల పుట్టల పాముల పుట్టల సీమలు ఎట్లా వెళ్తున్నాయో ఆయన అక్రమాస్తులు అట్లా వెళ్తున్నాయట. ఇప్పటికీ 200 కోట్ల పైనే. ఇక చూడు అమ్మవుతారు. ఇరిగేషన్ రంగారెడ్డి సర్కిల్లో ఏఈ సస్పెండెడ్,
నికేష్ కుమార్ కేసులో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నికేష్ కుమార్ అవినీతి చిట్టా గుట్టును ఏసీబీ అధికారులను విప్పుతున్నారు. ఆయన గత 10 ఏళ్లలో 200 కోట్ల పైగానే అక్రమాస్తులు పోగేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. 200 గజాల ఎన్ఓసికి రూపాయలు 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన వాటిలో జరిపే నిర్మాణాలకు 50 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించిందని సమాచారం. మొయినాబాద్ పరిధిలో లోత్కట్, సజ్జన్పల్లి, సక్కలపల్లిలో ఆయనకు ఫామ్ హౌసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ ఇన్ఫ్రా, మైరాన్ ఇన్ఫ్రాలో కమర్షియల్ స్పేస్ ఉన్నట్టు తేలింది. వీటి విలువ కోట్లలో ఉంటుందని ఆధారాలు సేకరించారు. వీటికి వచ్చే అద్దె కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అట 14 రోజులు కోర్టు రిమాండ్ ఉంచిందట. చూడండి, ఎన్ని రోజులు చేసినా ఇటువంటి నుండి తప్పించుకోలేరు. ఎప్పుడో ఒకప్పుడు మన పాపాల పుట్ట బయట పడుతూనే ఉంటుంది. కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూనే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఎంతవరకు వచ్చిందో పరిస్థితి. ఫడ్నవీస్ ఫైనల్. మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్. 1-2 రోజుల్లో బీజేపీ సమావేశం. ఆ తర్వాతే అధికారిక ప్రకటన. మీడియాకు వెల్లడించిన పార్టీ సీనియర్ లీడర్ ఈ నెల 5న ప్రమాణం. ఇంకో ఫడ్నవీస్ ఫైనల్. మహారాష్ట్ర సీఎంగా సారు బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎంగా సారు ఎన్నికైంది అన్నట్టు. ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్. 7 మావోయిస్టుల మృతి. మృతుల్లో కీలక నేత బద్రు సహా దళ సభ్యులు. 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపణ. 33 ఏళ్ల క్రింద ఇదే చల్బాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ఇగో 7 మావోయిస్టులను అయితే నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఏటూరు నాగారంలో. మన తెలంగాణలో కూడా ఇంకా ఉన్నారన్నట్టే కదా. మొత్తం మీద ఇగో బద్రు, ఏగొల్లప్పు మల్లయ్య, ముస్సాకి జమున, ముస్సాకి దేవల్, ఇక 4 ఫోటోలు అయితే ఇచ్చారు. మొత్తం 7 మావోయిస్టులు మృతి. ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది అన్నట్టు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్బాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 3 మావోయిస్టు కీలక నేత బద్రు సహా అతని దళ సభ్యులు అందరూ ఉన్నారు. ఎన్కౌంటర్ వివరాలు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మీడియాకు వెల్లడించారు. బద్రు కీలక నేత బద్రు, అతని దళం. ఇగో బద్రు ఈయన కీలక నేత అంట. మొత్తం ఈయన అయితే ఈయన దళంలో ఇంకో 6 ఈయనతో పాట మొత్తం ఈయన 7 అయితే మృతి చెందినట్టు ఎస్పీ శబరీష్ సార్ తెలుపుతున్నటువంటి విషయం. ఎన్కౌంటర్ స్థలంలో లభ్యమైన మావోయిస్టుల వస్తువులు ఇగో తట్టలు, గిన్నెలు, గిలాసలు, కవర్లు, పేపర్లు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది V6 పేపర్. GSDP వృద్ధిలో తెలంగాణ టాప్. ఈ ఆర్థిక సంవత్సరంలో $18.7 కోట్ల చేరే ఛాన్స్. 2030 నాటికి రెట్టింపు. CII రిపోర్టులో వెల్లడి. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ CII రిపోర్ట్ పేర్కొంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి GNDP వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉన్నట్టు తేలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర GNDP $18.7 కోట్ల చేరే అవకాశం ఉందని, 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని వెల్లడించింది. ఇగో GSDP తెలంగాణలో మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే GSDPలో తెలంగాణ టాప్ ఉందంట. ఇది GSDP పరిస్థితి. ఇది P6 రాసుకొచ్చిన ముచ్చట్లు. ఇక సార్ది కాబట్టి సార్ మొత్తం పేపర్లతో సహా ఫోటోతో సహా ఇది విషయం. సో చూస్తున్నారు కదా, మొత్తం మీద అయితే ఈ 10 జిల్లాల ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏంటి మళ్ళీ ఒకసారి చదువుతా. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్,
ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు ఈ 10 జిల్లాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోండి. ఎందుకంటే వర్షం ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉంది. ఇక దిశ పేపర్ చూసుకుంటున్నట్లయితే ఇగో ప్రయోగాలకు 100 ఏళ్ళు నేడు ఉదయం 11 గంటలకు సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఎక్స్పెరిమెంట్స్ ప్రపంచంలోనే వింత ప్రయోగాలు 18:40 నుంచి మోగుతున్న రింగింగ్ బెల్ 11 గంటల కాట ఈ ప్రయోగాలు 100 ఏళ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సెలబ్రిటీలకు 100 కోట్ల కుచ్చుటోపి అగ్గో బాధితుల్లో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, పరిణితి చోప్రా 100 కోట్ల కుచ్చుటోపి పెట్టిరాట. మరి ఏందన్నా చూద్దాం. సస్టైన్డ్ కార్డ్ బ్రాండ్ పేరిట బడా స్కామ్, తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ ఘరానా మోసం. బాధితురాలు శ్రీజ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సిసిఎస్లో కేసు ఫైల్. 10 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్. దాంట్లో హీరోయిన్లు కూడా ఉన్నారంట. సమంత, కీర్తి సురేష్, పరిణితి చోప్రా. 7 మావోయిస్టులు మృతి. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో దళ కమాండర్ భద్రు, 25 ఏళ్ల లోపు వారు 5. 2 AK-47 సహా పలు ఆయుధాలు స్వాధీనం. భద్రుపై 20 లక్షల రివార్డ్. లొంగిపొమ్మంటే ఫైరింగ్ చేశారు ఎస్పీ శబరీష్. 25 ఏళ్ల లోపే 5 ఉన్నారట. చూడండి, ఈ దేశానికి ఉపయోగపడాల్సిన యువత, ఈ దేశాన్ని తన భుజాల మీద నడవాల్సిన యువత ఈ చూడండి 25 ఏళ్ల లోపే అంత నిర్దాక్షిణ్యంగా సగంలోనే ప్రాణాలు విడిచిపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఈ చావులు ఇంకా అవసరమా ముందు? ఒకసారి మీరు కూడా పునరాలోచన చేసి దీన్ని ఇగో దళ కమాండర్ భద్రుతో ఉన్నోళ్ళంతా. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక వద్ద ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో దళ కమాండర్ భద్రుతో పాటు ఏరియా కమాండర్ మధు ఉన్నారు. మృతి చెందిన వారిలో 5 25 ఏళ్లలోపు వారే. మృతదేహాలను ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామానికి తరలించనున్నారు. ఇదిలా ఉండగా భద్రు కోసం పోలీసులు ఏండ్లుగా వెతుకుతున్నారు. అతనిపై 20 లక్షల రివార్డు సైతం ఉన్నది. ఇక భద్రు ఈ దళ కమాండర్ పైన 20 లక్షల రివార్డు. అతను బయటకు వచ్చి జనజీవ స్రవంతిలో కలిస్తే 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది రివార్డు. అయినా కూడా అతను లొంగిపోకుండా, అతను సమాధానం చెప్పకుండా ఎన్కౌంటర్ చేయడంతో వీళ్ళు తిరిగి కాల్పులు జరిపితే 25 ఏళ్లలోపు మొత్తం 7 ములుగు జిల్లాలను అయితే పాపం చాలా ఇబ్బందికర వాతావరణాలు. రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు, అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు సైతం. ప్రజాస్వామ్య పాలనకు సైతం తూట్లు. అప్పులపై చర్చించేందుకు సిద్ధం. కేసీఆర్ పేరును పలికితే నైతికత రేవంత్కు లేదు. హరీష్ రావు చెప్పేసి ఈ పోస్టు పెట్టేసి ఇది మాట్లాడుతున్నాడు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు సైతం. ప్రజాస్వామ్యకు పాలనకు సైతం తూట్లు. ఎప్పుడు గుర్తుకొచ్చింది ఇది హరీష్ రావు కంటే 10 ఏళ్ల తర్వాత, కుర్చీ కూలిపోయిన తర్వాత, కుర్చీ దిగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడే కనీసం మాట మాట్లాడడానికి, మా బాధలు గిది అయ్యో దేవుడా అని చెప్పేసి మా బాధలు చెప్పుకోవడానికి ఇందిరా పార్క్, ధర్నా చౌక్ కూడా ఎత్తేసినప్పుడు ఈయనకి ఎక్కడ ప్రజాస్వామ్యం, నిర్బంధాలు, అరెస్టులు ఇవేం వినబడలేదు, అసలు కనబడలేదు. ఇప్పుడు కుర్చీ దిగినాక ఎన్కౌంటర్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ లయంలో జరగలేదా ఎన్కౌంటర్లు? ఎంతమందిని ఎన్కౌంటర్లు చేసినారు? వివేక్ లాంటి వాళ్ళను, శృతి చాలామందిని ఎన్కౌంటర్లు అయినాయి కదా వీళ్ళ హయాంలోనే. అప్పుడెందుకు మాట్లాడలే? ఎందుకంటే ఇప్పుడు కుర్చీ కూలింది కదా. అప్పులపై చర్చించేందుకు సిద్ధం. కేసీఆర్ పేరును పలికితే నైతికత రేవంత్కు లేదు. అబ్బా, అసలు నిజంగా ఈ ఓట్లు ఇది అనేది చాలా గొప్పది. కుర్చీ దిగంగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు.
అక్కడ మల్లన్న సాగర్లో కావచ్చు, నేరెళ్లలో కావచ్చు, ఊచకోత పోలీసులను పెట్టి ఊచకోత గోపించి స్థలం తీసుకున్నటువంటి నేరెళ్లలో అయితే ఇప్పటికీ నడవలేనటువంటి పరిస్థితి. దళితుల మీద జరిగిన దాడి పోలీసు బలగాలు మోహరించి ఊర్ల మొత్తం ఊరి మీద పడి ఒక అడవి మీద పడ్డట్టు పడి దళితులను ఊచకోత పోపించిన వీళ్ళు ఇవాళ అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజా సంఘాలను ఎన్ని ప్రజా సంఘాలను అసలు వాళ్ళని బ్యాన్ చేసినటువంటి ప్రభుత్వం. ప్రజా సంఘాలు మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్లైనా సమస్య ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చే మాట మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి నిర్బంధ పాలన 10 ఏళ్ళు కొనసాగించి ఏమో అంటారు కదా, 1000 ఎలుకలను తిన్న పిల్లి ఏమో యాత్రకు బయలుదేరింది అన్నట్టు ఇవాళ అరెస్టుల గురించి, నిర్బంధాల గురించి, ప్రజాస్వామ్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది లాకప్ డెత్తులు జరిగినాయి 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో? ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి? ఎంతమంది ఎన్కౌంటర్లు అయి చనిపోయినారు? ఎంతమంది మీద కేసులు అయినాయి? ఓ మాట మాట్లాడితే కేసు, ఓ పాట పాడితే కేసు, గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టినా కూడా కేసే కదా. అప్పుడు కనవాళ్ళే ప్రజలు ప్రజాస్వామ్యం గురించి? 10 ఏళ్ళ తర్వాత ఎలా మాట్లాడుతున్నాడు హరీష్ రావు ప్రజాస్వామ్యం గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత హరీష్ రావుకుందా? రేవంత్ రెడ్డి ముచ్చట అట ఇంకా సిరి ముచ్చట హరీష్ రావుకుందా? ఇవాళ ప్రజాస్వామ్యం, అరెస్టులు, నిర్బంధాలు, విద్యార్థి సంఘాలను నడవనీయలేదు, ఉద్యమ సంఘాలను నడవనీయలేదు, ఇక్కడ కార్మిక సంఘాలను నడవనీయలేదు. ధర్నా చౌక్ మీద కేసు వేస్తే కూడా దాన్ని నడవనీయలేదు. 10 ఏళ్ళ మీరు చేసిన అది ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు దీన్ని ఎట్లా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. అంతా మా ఇష్టం, సెక్రటరియేట్లో ఐఏఎస్ల ఇష్టారాజ్యం, సమయపాలన పాటించకుండా విధులకు, మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి, కొందరు ఇలా వచ్చి అలా బయటకు, మరికొందరు రాత్రి 10 దాటిన ఆఫీస్లోనే, ఎంప్లాయీస్కు మాత్రం షరతులు, తాము ఉన్నంతసేపు సెక్షన్లో ఉండాలని ఆదేశాలు, మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు, త్వరలోనే బ్యూరోక్రాటర్లకు ఫేషియల్ అటెండెన్స్. ఆఫీసర్లు కదా, పెద్ద ఆఫీసర్లు కదా, వాళ్ళకేముంటుంది? ఇట్లా వస్తారు అట్లా పోతారు, వాళ్ళ ఇష్టరాజ్యం. రేవంత్ రెడ్డి పాలన అట్లే ఉంది, వాళ్ళని అట్లనే ఉన్నది, వాళ్ళనేమంటాం. సెక్రటరియేట్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత విధులకు హాజరవుతున్నారని టాక్. కొందరు బ్యూరోక్రాట్లు ఇలా వచ్చి అలా బయటకు వెళ్ళిపోతుండగా మరికొందరు రాత్రి 10 దాటిన ఛాంబర్లోనే ఉంటున్నారని సెక్రటరియేట్లో వర్గాల చర్చ జరుగుతున్నది. తాము సెక్షన్లోనే ఉన్నంత వరకు ఉద్యోగాలు ఇంటికి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో పలువురు మహిళా ఉద్యోగులు సదరు ఐఏఎస్లపై కోపంగా ఉన్నారు. ఐఏఎస్లకు ఎందుకు మినహాయింపు? ఐఏఎస్ ఆఫీసర్లు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి. అందులోనూ రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సెక్రటరియేట్లో పనిచేసే బ్యూరోక్రాట్లు మరింత ఆదర్శంగా వ్యవహరించాలి. కానీ మెజార్టీ ఆఫీసర్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు బయటికి వెళ్తున్నారని, సమయపాలన లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు.